Hello students. So we will start with the radiographs. How do we obtain radiographs అని అడుగుతున్నారు. సో రేడియోగ్రాఫ్స్ అంటే ఏంటి అంటే ఎక్స్రే. ఓకే, మన ఎక్స్రే తీస్తారు కదా మన బాడీకి, సో దాన్నే రేడియోగ్రాఫ్ అని అంటారు అనమాట. సో ఏం లేదు, జనరల్గా మన బాడీలోనికి కొంచెం రేడియేషన్ని పంపిస్తారనమాట. సో అలా ఎక్స్రే జనరేటర్ ఏం చేస్తుంది, ఎక్స్రేని జనరేట్ చేస్తుంది అనమాట. సో మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ డిఫరెంట్ సెల్స్లో డిఫరెంట్ కంటెంట్ ఆఫ్ వాటర్ ఉంటాయి. సో ఆ వాటర్ కంటెంట్ని బట్టి అయాన్స్ ఉంటాయి. సో వాటిని బట్టి ఒక పిక్చర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఎక్స్రే ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ జనరేటెడ్ బై అన్ ఎక్స్రే జనరేటర్ విచ్ passes through the body parts, recording an image on a special detector or photographic film. Two-dimensional images is generated. సో ఆ ఫోటోగ్రాఫిక్ ఫిలిం ఏదైతే ఉందో దాంట్లోనికి ఆ ఇమేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట ఈ ఎక్స్రే జనరేటర్. ఫైన్. నెక్స్ట్, వాట్ ఈజ్ టోమోగ్రామ్? టోమోగ్రామ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇమేజ్ రికార్డింగ్ టెక్నిక్ హెల్ప్స్ ఇన్ క్రియేషన్ ఆఫ్ 3-dimensional క్రాస్ సెక్షన్ పిక్చర్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఆన్ ద కంప్యూటర్ స్క్రీన్. 3-dimensional స్ట్రక్చర్స్ కనిపిస్తాయి అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్రే విచ్ ఆర్ సెంట్ త్రూ ద బాడీ అట్ డిఫరెంట్ యాంగిల్స్. So blood clots, tumors, fractures in the head, bone density can be easily detected by tomograph. ఓకే, సో వాట్ ఎవర్ ద అంటే బోన్లో ఏదైనా ఫ్రాక్చర్ వచ్చిందనుకోండి, హెడ్లో ఏదైనా ఫ్రాక్చర్ వచ్చిందనుకోండి, అండ్ బ్లడ్లో క్లాట్స్ ఫామ్ అయ్యాయి అంటే బ్లడ్ గడ్డ కట్టిన, ట్యూమర్స్, క్యాన్సర్స్, బోన్ డెన్సిటీ అంటే బోన్ వెయిట్, ఇవన్నీ తెలుసుకోవడానికి టోమోగ్రామ్ అనేది చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ ఎంఆర్ఐ స్కాన్? వై ఎంఆర్ఐ స్కాన్ ఈజ్ హార్మ్లెస్, జస్టిఫై. ఎందుకంటే ఇది మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ కాబట్టి. సో ఇక్కడ ఏం చేస్తారు, దే విల్ స్కాన్ డిస్ప్లేస్ డీటెయిల్డ్ పిక్చర్ ఆఫ్ ఎ బ్రెయిన్ విచ్ డస్ నాట్ ఇన్వాల్వ్ అయనైజింగ్ రేడియేషన్. thus it is generated కన్సిడర్డ్ యాజ్ హార్మ్లెస్ అండ్ సేఫ్ ప్రొసీజర్. సో ఇక్కడ ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని యూజ్ చేస్తారనమాట, అయనైజింగ్ రేడియేషన్ అనేది జరగదు. సో అలా ఉండదు కాబట్టి బ్రెయిన్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట, అందుకే ఇది హార్మ్లెస్. వాట్ ఈజ్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అండ్ వాట్ ఆర్ ద నార్మల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈసీజీ? సో అంటే హార్ట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ తెలియాలంటే ఈసీజీ చేస్తారని చెప్పాను నేను లాస్ట్ క్లాస్లో. సో హియర్ ఇన్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ వాట్ హ్యాపెన్స్ ఇస్, సో ఎలక్ట్రోకార్డియోగ్రఫీ గురించి నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవడానికి ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అంటే ఈసీజీ చేస్తారని చెప్పాను. సో ఇట్ ఈస్ a non-invasive medical procedure that records the electrical activity of generated by the electrodes attached to the chest and limbs. సో కాళ్ళకి చేతులకి చెస్ట్కి ఒక ఎలక్ట్రోడ్స్ని అటాచ్ చేస్తారు. సో నార్మల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈసీజీ ఇంక్లూడ్స్ కరెంట్ని పాస్ చేసి కొన్ని వేవ్స్ని కనుక్కుంటారు అనమాట, ఇంటర్వెల్స్, సెగ్మెంట్స్ అండ్ కాంప్లెక్సెస్ అంటారు. సో అవన్నీ కూడా రికార్డ్ చేస్తారనమాట. సో వేవ్స్ వచ్చేసి PQRST వేవ్స్, ఇంటర్వెల్స్ వచ్చేసి PR, QT, RR ఇంటర్వెల్స్ ఉంటాయి, సెగ్మెంట్స్ వచ్చేసి ST సెగ్మెంట్స్ అండ్ కాంప్లెక్స్ వచ్చేసి QRS కాంప్లెక్సెస్. ఇదంతా ఏం లేదు, ఒక కార్డియాక్ సైకిల్ని కార్డియాక్ ఈవెంట్స్ని ఐడెంటిఫై చేసేటువంటి టెక్నిక్స్ అనమాట. అంటే ఒక కార్డియాక్ సైకిల్ జరిగేటప్పుడు హార్ట్లో ఒక హార్ట్ బీట్ నుంచి ఇంకో హార్ట్ బీట్ వచ్చేంత వరకు ఆ జరిగేటువంటి ఈవెంట్స్ ఉంటాయి కదా, వాటిని ఇండికేట్ చేసేటువంటి వేవ్స్, ఇంటర్వెల్స్, సెగ్మెంట్స్ అన్నిటి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, వాట్ డస్ ద ప్రొలాంగ్డ్ PR ఇంటర్వెల్స్ ఇండికేట్స్? ఎక్కువగా PR ఇంటర్వెల్ ఎక్కువ లెంత్ ఉందనుకోండి, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే ఏంటి అని అడుగుతున్నాను. సో ఇట్ indicates delayed conduction of impulses from SA node to AV node. PR interval is prolonged in bradycardia, slow beating of heart. అంటే కొంతమందిలో హార్ట్ చాలా తక్కువ రేట్లో కొట్టుకుంటుంది. సో అలాంటి వాళ్ళలో ఏమవుతుంది, ఈ PR ఇంటర్వెల్స్ అనేది చాలా ఎక్కువ లెంత్ ఉంటుందన్నమాట. ఓకే, అంటే 0.1 సెకండ్లో జరుగుతాయి PR ఇంటర్వెల్స్. సో ఇది అంతకంటే ఎక్కువగా జరిగింది అనుకోండి, అంటే ఏంటి, వాళ్ళలో హార్ట్ బీట్ రేట్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట, స్లోగా జరుగుతుంది హార్ట్ బీట్. అలాంటి కండిషన్ని PR ఇంటర్వెల్స్, ప్రొలాంగ్డ్ PR ఇంటర్వెల్స్ అంటారు. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ యాంటీబాడీస్. ప్రైమరీ యాంటీబాడీ, సెకండరీ యాంటీబాడీ అంటే ఏంటి అని అడుగుతున్నారు. An antibody formed against a specific antigen is called primary antibody. An antibody formed against a foreign primary antibody is called secondary antibody. సో ఒక యాంటిజన్ ఉందనుకుందాం, దీనికి అగేన్స్ట్గా బైండ్ అయ్యేదాన్ని ప్రైమరీ యాంటీబాడీ అంటారు.
అండ్ నెక్స్ట్ దీన్ని డిటెక్ట్ చేసేటువంటి ఇంకొక యాంటీబాడీని సెకండరీ యాంటీబాడీ అంటారు. సో ద యాంటీబాడీ విచ్ ఫార్మ్డ్ అగెయిన్స్ట్ ద స్పెసిఫిక్ యాంటీజెన్, ఈ యాంటీజెన్కి ఫామ్ అయింది, చూడగానే ఇది తయారైంది ఈ యాంటీబాడీ. సో దీన్ని ప్రైమరీ యాంటీబాడీ అంటారు. సో ఈ కాంప్లెక్స్ని చూడగానే తయారైనటువంటి ఈ యాంటీబాడీని సెకండరీ యాంటీబాడీ అంటారు. ఓకే, ఈ ప్రైమరీ యాంటీబాడీస్ అనేవి యాంటీజెన్స్తో రియాక్ట్ అవుతాయి, వాటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యాంటీజెన్స్తోనే రియాక్ట్ అవుతాయి. ఈ సెకండరీ యాంటీబాడీస్ వేటితో రియాక్ట్ అవుతాయి? ప్రైమరీ యాంటీబాడీస్తో రియాక్ట్ అవుతాయి. ఇది ప్రైమరీ యాంటీబాడీ, ఇది సెకండరీ యాంటీబాడీ అనమాట. ఫైన్. నెక్స్ట్, విచ్ సబ్స్టెన్స్ ఈజ్ in a sample are detected by direct and indirect ELISA irrespectively. సో నేను ఆల్రెడీ ఇండైరెక్ట్ ఎలైజాలో ఏం చెప్పాను, యాంటీబాడీస్ని డిటెక్ట్ చేస్తారని చెప్పాను. డైరెక్ట్ ఎలైజాలో యాంటీజెన్స్ని డిటెక్ట్ చేస్తారు. సో ఈ 2 మార్క్స్ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్, కొన్నే ఉన్నాయి కాబట్టి. సో ప్లీజ్ గో త్రూ ఆల్ ద 2 మార్క్ క్వశ్చన్స్ ఆఫ్ ఆల్ ద చాప్టర్స్. నేను మళ్ళీ అన్ని చాప్టర్స్ రివైజ్ చేస్తాను. ఓకే, సో డైరెక్ట్ ఎలైజాలో ఏం చేస్తారు? డైరెక్ట్గా యాంటీజెన్ని డిటెక్ట్ చేస్తారు. అంటే హెచ్ఐవి వైరస్ ఉందనుకోండి, డైరెక్ట్గా యాంటీజెన్ని డిటెక్ట్ చేసే ప్రాసెస్ని డైరెక్ట్ ఎలైజా అంటారు. సో యాంటీజెన్ అంటే హెచ్ఐవి వైరస్ ఉంటే మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ వైరస్ ఉంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి ఇండైరెక్ట్గా యాంటీబాడీస్ని డిటెక్ట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఇండైరెక్ట్ ఎలైజా అంటారు. ఓకే, ఫస్ట్ ప్రొడ్యూస్ అయ్యేవి బాడీలోకి వెళ్ళేవి యాంటీజెన్స్, ఇవి ఉన్న తర్వాత వీటికి అగెన్స్ట్గా ప్రొడ్యూస్ అయ్యేవి యాంటీబాడీస్. సో అందుకనే దీన్ని ఇండైరెక్ట్ ఎలైజా అంటారు. ఒకవేళ యాంటీబాడీస్ని డిటెక్ట్ చేస్తే దాన్ని ఇండైరెక్ట్ ఎలైజా అంటారు, యాంటీజెన్స్ని డైరెక్ట్గా డిటెక్ట్ చేస్తే దాన్ని డైరెక్ట్ ఎలైజా అంటారు. ఫైన్. సో దీస్ ఆర్ ద వెరీ షార్ట్స్ ఆఫ్ దిస్ చాప్టర్, దట్ ఈస్ అప్లైడ్ బయాలజీ. సో నౌ ఐ విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ యూనిట్. సో అన్నీ ఒకసారి వెరీ షార్ట్స్ అన్ని చాప్టర్స్ నుంచి డిస్కస్ చేస్తాను. దెన్ విల్ గో విత్ ఆల్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో చూడండి, గివ్ ద డెంటల్ ఫార్ములా ఆఫ్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్స్. సో ఫస్ట్ చాప్టర్. సో గివ్ ద డెంటల్ ఫార్ములా ఆఫ్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్స్. సో ద అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ ఇన్ ఈచ్ హాఫ్ ఆఫ్ ద లోవర్ జా. సో మన హాఫ్ లోవర్ జా ఉంది కదా, సో ఇక్కడ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద టీత్. The arrangement of the teeth in each half of the lower jaw and upper jaw of an adult man in order is incisors, canines, premolars and molars. First front teeth ఉన్నాయి కదా, వాటిని incisors అంటాము. తర్వాత canines, sharp teeth and premolars and molars. సో ఈ 4 షేప్స్ కలిగినటువంటి టీత్ ఉంటాయి. సో లోవర్ జా హాఫ్లో 2, 1, 2, 3 అనేటువంటి ఫార్ములతో ఉంటాయి. కింద దవడకి సగం, అండ్ నెక్స్ట్ ఇటువైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2, 1, 2, 3 అనేటువంటి ఫార్ములతో ఉంటాయి. సో టోటల్గా మనం కౌంట్ చేస్తే పైన ఇది అప్పర్ జా, ఇది లోవర్ జా, టోటల్గా మనకి 32 టీత్ ఉండడం జరుగుతుంది. సో ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. ఫైన్. సో ఇలా మీరు డిస్క్రైబ్ చేసి రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్, బైల్ జ్యూస్ కంటైన్స్ నో డైజెస్టివ్ ఎంజైమ్స్ యట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ డైజెషన్. హౌ? సో ఇక్కడ ఎంజైమ్స్ ఉండవని చెప్పాను నేను. లివర్ నుంచి సెక్రెట్ అయ్యేటువంటి బైల్ జ్యూస్లో ఎంజైమ్స్ ఉండవు. బట్ ఎంజైమ్స్ ఉండవు కానీ ఫ్యాట్ డైజెస్టింగ్ సాల్ట్స్, బైల్ సాల్ట్స్ ఉంటాయన్నమాట. వాటిని ఏమంటారు? గ్లైకోకాలైడ్స్ అండ్ టారోకాలైడ్స్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం. ఓకే, ఇన్ ఇట్స్ అలాంగ్ విత్ ద బైల్ పిగ్మెంట్స్ లైక్ బిలిరూబిన్ అండ్ బిలివర్డిన్. సో ఈ బిలిరూబిన్, బిలివర్డిన్ ఉన్నాయి కదా, పిగ్మెంట్స్ ఉంటాయి. అండ్ సాల్ట్స్ లైక్ గ్లైకోకోలైడ్స్ అండ్ టారోకోలైడ్స్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం. ఈ సాల్ట్స్ వల్ల ఫ్యాట్ అనేది డైజెషన్ అవుతుంది అనమాట. ఈ బిలిరూబిన్ అనేది ఫ్యాట్స్ని బ్రేక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్, దే హెల్ప్ ఇన్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ఫ్యాట్స్ ఇంటూ వెరీ స్మాల్ పార్టికల్స్ కాల్ మీసల్స్. అంటే మీరు ఎప్పుడైనా ఆయిల్ని సోప్లో వేసి చూడండి, ఇలా ఫోమ్ వస్తుంది. సో వాటిని మీసల్స్ అంటారు అనమాట.